నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 11వ వార్డు యూనిట్ ఇన్ఛార్జి ఖలీల్ ని పరామర్శించిన అరవింద్ బాబు. రక్తదానంతో ప్రాణదాతలు కంటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి నీట మునిగిన ప్రాంతాలను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని తెలియజేశారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి మురుగు పారేలా చేయాలని అన్నారు. అదే సమయంలో నీరు నిలిచిపోకుండా చూడాలని అన్నారు. బురద సీవరేజ్ పేరుకుపోతే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆ మేరకు తొలగింపు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరొక వైపు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారుల్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా మైనార్టీ సెల్ మీడియా కోఆర్డినేటర్ 11వ వార్డు యూనిట్ ఇన్ఛార్జి ఖలీల్ ఎస్కే కంటి శస్త్ర చికిత్సని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మాబు, సైదావలి, భాష, సురేష్, రమేష్, ఏవిఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆగస్టు 11వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక డీసీ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మొదలైనవి ప్రభుత్వంచే ఇవ్వబడిన వాటిని జిరాక్స్ కాపీ తీసుకుని రావాలను. ఇతర వివరాల కొరకు సంప్రదించవలసిన నెంబర్లు అధ్యక్షులు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ 9246457662, కార్యదర్శి సాతులూరి శివకుమార్ 9963084115, కోశాధికారి కట్టమూర్తి ఆంజనేయులు 9849126344. పోయిన పీర్ల పండుగలో జరిగిన అగ్ని ప్రమాదంలో వారవకట్ట 15వ వార్డుకు చెందిన వ్యక్తికి గాయాలు పాలయ్యి కుటుంబ పోషణ జరగడం లేదని తెలుసుకుని దాతల సహకారంతో ఆ కుటుంబానికి అవసరమైన 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరావతి రాజకీయ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఉదయగిరి వెంకటస్వామి, టీడీపీ మైనార్టీ నాయకులు సుబాని, సైదావలి, గౌస్, ఆర్యవైశ్య టీడీపీ నాయకులు ప్రసాద్, బీసీ నాయకులు శ్రీను, బాజీ, మేస్ట్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నర్సరావుపేట పట్టణ నూతన కమిటీని పెద్దల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. సమావేశంలో పట్టణ అధ్యక్షులుగా బత్తుల శివయ్య, గౌరవ అధ్యక్షులు దేవర్ల వెంకటేశ్వరరావు, సలహాదారు గుంజి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా తిరుమలకొండ నరసింహారావు, ట్రెజరీ బత్తుల వెంకటేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల ఆది నారాయణ, మక్కల్ల మల్లికార్జునరావు, తనీరు రాఘవులు, బత్తుల సెల్వరాజు, జాయింట్ సెక్రటరీలు దేవల శ్రీనివాసరావు, చల్లా పెద్ద వెంకటేశ్వర్లు, శివరాత్రి అశోకు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తురక నాగుల్మీరా, తన్నీరు శ్రీనివాసరావు, చల్లా రామ కోటేశ్వర, కార్యదర్శులుగా వంటిపులి శ్రీనివాసరావు, ఈర్లవాసు, చల్లా పెద్దిరాజు తదితరుల్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ కమిటీ సభ్యులు చల్లా హనుమంతరావు, దేవల వీరస్వామి, తన్నీర శేఖర్, తిరుమలకొండ గురువయ్య, కుంచాల శ్రీనివాసరావు, వేముల అంకమ్మరావు, కుంచాల బాజీ, కుంచాల సుబాని, వేముల అంకమ్మరావు, అచ్చి, శివకోటి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక పెద్ద చెరువులో ఉన్న 8వ లైన్లో ఉన్న వడ్డే ఓబన్న కమ్యూనిటీ హాల్లో ఈరోజు నూతన వడ్డేర కమ్యూనిటీ కార్యవర్గ సభ జరిగినది. దీనికి అధ్యక్షులుగా బత్తుల సభయ్య గారిని ఎన్నుకోవటం, అంతే ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, సహాయ కార్యదర్శులు కానీ నాకు కోశాధికారిగా ట్రెజరీగా సహకరించారు. ఈరోజు వచ్చిన కుల పెద్దలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ మన కులానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన వడ్డేళ్ళకి ఏమేమి చేయించుకోవాలో అయ్యే దగ్గరుండి అందరూ సహకరించుకొని చేసుకోవాలి అనుకున్నారు. అంతే దాని గురించి పల్నాడు బస్టాండ్లోనే వడ్డే ఓబన్న విగ్రహం కోసం అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ సహకరించి వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకోవాలి చెప్పారు. ఈ కార్యక్రమానికి పాత కమిటీ కార్యవర్గ సభ్యులుగా ఉన్న అధ్యక్షులుగా హనుమంతరావు, వీరాస్వామి గారు, శేఖర్ గారు సహకరించారు. దీన్ని ప్రమాణ శ్రీకారం మోహించం అతి తొందరలో టౌన్లో ఉన్న పెద్దలతో కలుపుకొని శాసనసభ్యులు గారికి కూడా తెలియజేసుకుంటా, మాజీ శాసనసభ్యులు కూడా మాట్లాడుకొని అందరూ కుల పెద్దలు నరసరావుపేటలో వడ్డీపాలెం, పెద్ద చెరువు, శ్రీరాంపురం, అరండలపేట, శివసంజయ్ కాలనీ, వడ్డెల్లో సోదరి సోదరులందరినీ కలుపుకొని
ఒక భారీ పండగ వాతావరణంగా ఈరోజు నర్సరావుపేటలో జరిగిన ఈ కార్యవర్గ సభ్యానికి ఇంకా రానున్న రోజుల్లో మన ఒడ్డెర్లకి ఏదన్నా ఆర్థిక పరంగా కానీ ఆర్థిక విధంగా కానీ ఏదన్నా ఇబ్బంది కలిగినా మేము ఉంటామని చెప్పి ఈరోజు 25-30 మందితో కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఈ రోజు నుంచి మా ముందుకు రాబోతున్నాము. దీనికి సహకరించిన పెద్దలు కుల పెద్దలకి ఏదైనా సమస్యలు వచ్చినా మేము ఉంటామని చెప్పి మాతో పాటు పెద్దల సహకారంతో అందరూ సహకరించుకుంటూ చేసుకున్నట్టు ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక భావన విక్టరీ డిగ్రీ కాలేజీలో నర్సరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నర్సరావుపేట వారి పర్యవేక్షణలో బ్లడ్ డొనేషన్ క్యాంపు గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ వద్దుల సుబ్బారెడ్డి, కళాశాల డైరెక్టర్ మైనేడి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ పి వేణుగోపాల్, నర్సరావుపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ఎం సుమిత్రా కుమార్, రోటరీ క్లబ్ డైరెక్టర్స్ ఎస్కే జిలానీ మాలిక్, రాయల శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పివిఎం శరత్ బాబు, రెడ్ క్రాస్ సెక్రటరీ శ్రీనివాసరావు గుప్తా, సూపరింటెండెంట్ డి రామ్మోహన్ రెడ్డి, ఎం మల్లికార్జున్ రెడ్డి, ఎం రాజశేఖర్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు బత్తుల మురళి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్ కృష్ణంరాజు, డాక్టర్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణదాతలు అవ్వాలని, రక్తదానం చేయటం వలన కలిగే మేలును, వాటి ద్వారా పొందే లాభాలను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకి వివరించారు. ఈ రక్తదానం శిబిరంలో భావన విక్టరీ డిగ్రీ కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు అన్ని విధాలుగా సహకరించిన రావిపాడు ఇందిరా ప్రియదర్శిని కాలేజీ ఎంపీపీఎస్ స్కూల్ ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. లింగంగుంట్ల అగ్రహారం శంకర భారతిపురం హైస్కూల్ నందు విద్యా కమిటీని హెచ్ఎం పార్వతి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గా బోలే రాజలక్ష్మి, వైస్ చైర్మన్ గా మందడుపు వెంకటేశ్వర్లు, అలాగే కోఆప్షన్ సభ్యులుగా గంగుల పెద్దిరెడ్డి. ఈ కార్యక్రమంలో యాదాల మహానందరెడ్డి, మండాది ప్రభుదాసు, కృష్ణంశెట్టి సిద్దయ్య, మిర్యాల ఏడుకొండరు, అలాగే గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. నర్సరావుపేట ఆర్యవైశ్య కుటుంబంపై ప్రముఖ వైసీపీ నేత శివా చౌదరి మూకుముడి తాడే 4 గంటలు గదిలో బంధించి చిత్రహింసలు చేసినట్లు బాధితులు మీడియా ముందు వెల్లడించారు. వంకాయల మణికంఠ, మాది నర్సరావుపేట. ఇలా మా భార్యాభర్తలు ఇద్దరం కొట్టుకుంటే వైసీపీ లీడర్ శివా చౌదరి అని చెప్పి అతను మధ్యలో వచ్చి నన్ను, మా భార్య చెప్పింది, అన్న ఇలా భయం పెట్టన్నా అంటే 4 గంటల సేపు గదిలో వేసి సీసీ కెమెరాలు ఆపేసి ఛార్జింగ్ వైర్లతో బూట్ కాళ్లతో 4 కలిసి కొట్టారు. కత్తి తీసుకొని పొడవడానికి చేశాడు. ఈ మొత్తం ఘాట్లు పెట్టి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ అంత తేలుస్తాము, 10 లక్షలు ఖర్చు పెట్టైనా నేను బయటకు వస్తాను, మీరు ఏ కేసు పెట్టినా అని చెప్పి బెదిరిస్తే మేము ఊరు వెళ్ళిపోయాము. గురువారం సాయంత్రం వెళ్ళిపోయి ఇలా మాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి నేను ఉన్నారా అని చెప్పి అంటే వచ్చాము. ఇదిగోండి కత్తి ఘాట్లు, 4 కలిసి మీద బూట్ కాళ్లతో కొట్టారు. ఈ కత్తి ఘాటు ఈడ పెట్టి పొడిసి వినుకొండలో ఎలా అయితే మర్డర్ చేశానో అలా మర్డర్ చేస్తా అని చెప్పి చెప్పాడు. ఎంతైనా ఖర్చు పెడతాను, నేను వైసీపీ పక్కా లీడర్ని అని చెప్పి, నేను ఎట్టయినా బయటకు వస్తాను అని చెప్పి బెదిరించి ఊరు వదిలిపెట్టి పోతే మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి మళ్ళా మా 2 స్కూటీలు ఉంటే స్కూటీలు లాక్కున్నాడు. అడ్వాన్స్ తీసుకున్నా అని చెప్పి వంకతో స్కూటీలు తీసుకొని తాళాలు లాక్కొని మా నాన్నోళ్ళు వచ్చినందుకు మా నాన్నోళ్ళని కాళ్ళతో కొట్టడం, మమ్మని లంజా గింజా అని తిట్టడం అవన్నీ చేశాడు. మొత్తం ఇలా చేశాడండి. నువ్వు కేసు పెట్టవే కోడల్ని, నువ్వు కేసు పెట్టవే, ఎంతైతే అంత నేను చూసుకుంటాను, వాడి మీద కేసు పెట్టు, ఎన్ని కేసులు అయితే నీకు పెడదాము, నీకు ఎంత కావాలని అంత నేను డబ్బులు ఇస్తాను అని చెబుతున్నాడు సార్. మీరు ఎట్లయినా దయచేసి మమ్మల్ని శివా చౌదరి నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి మాకు కాపాడండి. నా కుమారుడు వంకాయల మణికంఠ శివా చౌదరి గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన మా కోడలు పనిచేస్తుంది. అట్లానే మా కొడుకు కోడలు బుధవారం నైట్ కొట్టుకున్నారు. ఏదో ఊరక ఇంట్లో చిన్న గొడవ వచ్చి ఆ అమ్మాయి పోయి శివా చౌదరి గారి దగ్గరికి పోయి వైసీపీ లీడర్
ఆ అమ్మాయి పోయి ఇట్లాగా భయం పెట్టండి మా ఆయనకి అని చెబితే వాళ్ళు ఏం చేశారు, సెల్ ఫోన్ వైర్లు తీసుకొని మామూలుగా 4 గంటల సేపు ఏకదాటిగా కత్తులతో దాడి చేశాడు, వైర్లతో కొట్టాడు. అందుకని ఎమ్మెల్యే గారు మమ్మల్ని దయ ఉంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరు రక్షించవలసిందిగా కోరుచున్నాను. అట్లానే మాకు పెద్ద మనిషి ఫోన్ చేసి రమ్మని పిలిపిస్తే వచ్చాము, అందువల్ల వచ్చాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టాలి తప్పించి వేరే విషయాలు ఎప్పుడో విజయవాడ పెట్టుకుంటే అదొక ఆయా ఊళ్ళో బంగారు కావచ్చు, గుడిగుడి కావచ్చు, తర్వాత కర్నూలు రాయలసీ యూనివర్సిటీ కాకపోతే తిరుపతికి వెళ్తే ఎస్వీ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా అన్ని విషయాలు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు, తర్వాత గుండారెడ్డి గారు కొన్ని తెలియజేశారు. ఇంకా కొన్ని విషయాలు మనం ఈరోజు రాత్రి కూర్చోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నర్సాపేటలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముందుగా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా పేరు కనుమర్ల గుండారెడ్డి. సో మేము గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో పోరాడి వాటన్నిటితో ప్రయత్నం చేసి ఈరోజు మళ్ళీ ఉన్నటువంటి సమస్యల్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంతో పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్రంలో దాదాపు ఒక 1188 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు అవలంబించినటువంటి విధానాల వల్ల కాలేజీలన్నీ కూడా నష్టపోయి దాదాపు 50% అడ్మిషన్ రేషియో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని కూడా గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా పునరుద్ధరించాలని చెప్పి మా రాష్ట్రంలోని కాలేజీలన్నీ కూడా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ అన్ని యూనివర్సిటీ పరిధిలో మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకున్నటువంటి సమస్యల్ని తొలగించుకో విధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ సందర్భంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి మేము లాంగ్ లీజ్ కావాలి, లాంగ్ లీజ్ని ప్రవేశపెట్టండి, మాకు ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ కూడా మేజర్గా ఒక 700 డిగ్రీ కాలేజ్ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పి తెలియజేసినప్పటికీ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అడిగిన వెంటనే లాంగ్ లీజ్ని జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో వల్ల ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఒక 700 కాలేజీలు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మేము ఈ 2023-24 విద్యా సంవత్సరానికి పాత ప్రభుత్వం ఓన్లీ 1 విడత మాత్రం రిలీజ్ చేసింది. ఆ మిగిలినటువంటి 3 విడతలు రిలీజ్ చేసి దాన్ని ప్రిన్సిపల్ అకౌంట్కు జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే డిగ్రీ కాలేజెస్కి మిగతా కోర్సెస్కి ఉన్నట్టుగా అఫిలియేషన్ ఈరోజు 5 సంవత్సరాల అఫిలియేషన్ ఇచ్చినట్లయితే కాలేజెస్కి బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించాము. అది కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 1111 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 11 యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికి కూడా కామన్ అఫిలియేషన్ ఫీజు ఒకే విధంగా ఫీజు ఉండే విధంగా, ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ కోర్సుకు తీసుకున్నట్లయితే చాలా తక్కువ అఫిలియేషన్ ఫీజు ఉంది. అలాగే స్కూల్స్లో కూడా అసలు మామూలుగా అసలు అఫిలియేషన్ ఫీజు లేదు. సో మేము పూర్తిగా దీన్ని నామినల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రవేశపెట్టేది. సో ఆన్లైన్ అడ్మిషన్స్ ఎందుకు పెడతారంటే ఏదన్నా సీట్లు తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆన్లైన్ పెడతారు. ఇది ఓన్లీ ఈ డిగ్రీ కాలేజెస్ని నాశనం చేయాలనేటువంటి సదుద్దేశంతో చేయడం జరిగింది. కనుక ఆన్లైన్ అడ్మిషన్స్ని తీసివేసి 2019లో ఏ విధానం అయితే ఉందో అదే విధంగా పెట్టాలని, అలాగే డిగ్రీ కాలేజెస్కి ఫీజు ఫిక్సేషన్ గతంలో యూనివర్సిటీ పరిధిలో ఉండేది, అది ఫీ రెగ్యులేటరీ కమిషన్కి రావడం జరిగింది. దాని ద్వారా జీవో నెంబర్ 22 ఇచ్చి ఈవెన్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు కూడా
డిగ్రీ కాలేజెస్కి లేదు కాబట్టి గతంలో ఏవైతే యూనివర్సిటీ పరిధిలో ఫీజు ఫిక్సేషన్ విధానం ఉండేది ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఈ పీజీ చదువుకునేటువంటి పేద పిల్లలకి జీవో నెంబర్ 77 ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. అది యథావిధిగా కొనసాగించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే డిగ్రీ కాలేజెస్ పైన జీవో నెంబర్ 36 అని ఒకటి తీసుకొచ్చి ఓ డిగ్రీ కాలేజీకి NAC ఉండాలి, 2F ఉండాలి, 12B ఉండాలి. ఇవన్నీ ఒకవేళ కష్టపడి తెచ్చుకున్నా ఏదైనా కోర్సు తెచ్చుకుంటే 15 లక్షలు డిపాజిట్ చేయమని చెప్పేసి ఈ విధమైనటువంటి జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 36ని ఖచ్చితంగా తొలగించాలి లేదా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సో ప్రభుత్వం మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిశీలించడానికి మేము కూడా ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తున్నాం. అయితే వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంది. మేమందరం కూడా దాని ముందుకు వెళ్ళి మా కళాశాలలన్నీ కూడా ప్రభుత్వానికి తోడుగా ఉంటాం, ప్రభుత్వంతో నడుస్తాం. గతంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మా కాలేజెస్ అసోసియేషను ఎవరు ఏ అసోసియేషన్ చేయకుండా మేము తిరిగి మా కాలేజీలని, పేరెంట్స్ని, తల్లిదండ్రులని ఇలాంటి నష్టం జరుగుతూ ఉంది, దీన్ని మనం ప్రభుత్వం మారితే తప్ప రాదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. కనుక ఈ ప్రభుత్వం మాకున్నటువంటి సమస్యలన్నింటిని కూడా తొలగించి భవిష్యత్తులో డిగ్రీ కాలేజెస్ గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఉండాలని, అలాగే 2019కి ముందు ట్యూషన్ ఫీజు ప్రిన్సిపల్ అకౌంట్లో పడేది, అలాగే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఉండేవి, ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తే కనుక ఖచ్చితంగా డిగ్రీలో ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ GRE రేషియో పెరగాలని చెప్పి కోరుకుంటున్నారు. NEP తీసుకొచ్చారు. ఇవన్నీ జరగాలంటే ఇవి జరిగినట్లయితే మేము ప్రభుత్వం యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, దానికి మేము తోడుంటామని చెప్పేసి తెలియజేస్తూ, సో మీడియాకి, మిత్రులకు అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సమావేశం నర్సరావుపేటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ కళాశాలల యజమానులందరికీ కూడా మా నర్సరావుపేట కాలేజీల అసోసియేషన్ తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలన్నీ కూడా ఈరోజు సమావేశమై మరి ఈరోజు దానికి కూడా ఒక అసోసియేషన్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మరి రాష్ట్ర కార్యవర్గమైనటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు గుండారెడ్డి గారికి, సెక్రటరీ మరి రమణాజీ గారికి, మిగతా అందరికీ, అలానే మా APJMA ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారికి, ప్రత్యేకంగా అందరికీ కూడా యాజమాన్య మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి డిగ్రీ కళాశాలలు ప్రజెంటు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి రాష్ట్ర నాయకత్వం ఎలాగైతే పోరాడుతుందో వారికి అనుకూలంగా మరి మేము కూడా నాగార్జున యూనివర్సిటీ తరఫున వారికి మద్దతుగా నిలబడి ఆ సమస్యల మీద పోరాడి మరి ఆ సమస్యలను సాధించుకునే విధంగా మేము కూడా చేయూతను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ వార్డు యూనిట్ ఇన్ఛార్జి ఖలీల్ని పరామర్శించిన అరవింద్ బాబు. రక్తదానంతో ప్రాణదాతలు కంటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.